వెల్కమ్ టు JB9 మీడియా. నేను మీ జ్యోతి పవన్. ప్రస్తుతం మనం బొబ్బిలిలో ఉన్నామండి. అయితే వ్యాపారవేత్తగా, వ్యవసాయదారునిగా మనందరికీ సుపరిచితులు. మరి ముఖ్యంగా ఆయనకి మనకి డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, అయినప్పటికీ ఆ నోట ఈ నోట ప్రజలందరి నోట ఆయన మాట విని ఈరోజు JB9 మీడియా ఆయన్ని అప్రోచ్ అయింది. తక్కువ సంపాదన కలిగిన ప్రజల నుంచి అధిక సంపాదన కలిగిన వారి వరకు ప్రతి ఒక్కరూ భూమిని, ఒక సొంత ఇంటిని సంపాదించుకోవాలి, మరి ముఖ్యంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అంటూ అటు వ్యాపార పరంగా ఇటు వ్యవసాయ పరంగా రెండింటిలోనూ తనదైన శైలిలో దూసుకెళ్ళిపోతున్నటువంటి బొబ్బిలి BSR ప్రాపర్టీ అధినేత బురిడి శంకర్రావు గారితో మనం ఉన్నాం. సార్ నమస్తే. అమ్మా నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. విశాఖపట్నం నుంచి JB9 మీడియాని బొబ్బిలి పిలిపించేసుకున్నారు. అమ్మా ఒక ఫోన్ కాల్ లేదు, అమ్మా అట్లీస్ట్ ఎవరి ద్వారా మేము విన్నది లేదు. అమ్మా ఇలా బురిడి శంకర్రావు గారు EMI బేస్ పద్ధతిలోని ఒక స్థలాన్ని అమ్ముతున్నారు, దాని నుంచి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఉత్తరాంధ్ర మొత్తం మాట్లాడుతుంది. అమ్మా ఏమిటండి ఆ పెట్టుబడులు ఏంటి, స్థలం ఏంటి, రియల్ ఎస్టేట్ రంగంలో ఒక వినూత్న రీతిలో మీరు ప్రయాణించడం ఏంటి, దాని గురించి మా JB9 మీడియా ప్రేక్షకులకి మీరు తెలియజేయాలి. అలాగేనమ్మా. అయితే అంతకంటే ముందు BSR గారి బాల్యం కోసం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే సార్, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, చదువుకున్నారు ఎక్కడ? అమ్మా నేను పుట్టిందైతే విజయనగరం జిల్లా సీతానగరం మండలం అప్పయ్యపేట గ్రామంలో పుట్టానమ్మా. నేను ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను. నా ఫ్యామిలీ అంతా పూర్వం నుంచి ఈ రోజు వరకు కూడా రైతులేను. అయితే నేను చదువు కూడా పెద్దగా చదువుకోలేదమ్మా. 10th క్లాస్ అది పోయింది. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యవసాయస్తుని అయినప్పుడు కూడా వ్యవసాయం అయితే నేను చేయలేదు, వ్యవసాయం చేయించాను. మా తల్లిదండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు అందరూ వ్యవసాయంతోనే బ్రతుకుని ఈ రోజు వరకు వస్తున్నారు. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా వ్యాపారం చేద్దామనే ఆలోచనతోనే ఈ రంగంలోకి అడుగు పెట్టానమ్మా. నాకు 100 మంది ఉన్న, 100 కుటుంబాలు ఉన్నా ఎవరి దగ్గర కూడా నేను చేసి ఆపకుండా, ఎవరిని సాయం అడగకుండా మళ్ళీ నా కాళ్ళ మీద నేనే నిలబడుతూ పైకి రావాలనే ఆలోచనతో బిజినెస్ మీదే నేను బయటికి రావాలని ఆలోచనతో వచ్చానమ్మా. అయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా వరకు కష్టాలు అనుభవిస్తూ అలాగా పైకి వచ్చే టైంలోనే 2001లో రియల్ ఎస్టేట్ అనేది మనకి భూమి వచ్చిందమ్మా. మన ఆంధ్రప్రదేశ్లో, ప్రపంచం అంతా వచ్చింది కానీ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిందమ్మా. అయితే 2002లో నేను ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టానమ్మా. అప్పుడు కూడా నాకు పెద్దగా పెట్టుబడులు అంటే నా చేతిలో లేవు. కానీ నేను ఒకటి ఆలోచించేవాడిని, డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడైనా కొనుక్కుంటారు, డబ్బు లేని వాళ్ళ కోసం మనం బిజినెస్ చెయ్యాలి అనే ఆలోచనతో నేను నా ఫ్రెండ్స్ కొంతమందిని కలిసి మేము పార్ట్నర్స్గా కొన్ని వెంచర్స్ చేశానమ్మా. చేస్తూ 2002లో మేము 100 గజాల స్థలాన్ని 30,000కి అమ్మామమ్మా. అలాగే అమ్ముతూ మేము EMI పద్ధతిలో ఇన్స్టాల్మెంట్లో ఫస్ట్ వాయిదా 1000 రూపాయలు కట్టించుకుంటూ నెలకి 300 రూపాయలు చొప్పున ఆ రోజుల్లో మేము కట్టించుకొని 30 నెలల నుంచి 40 నెలలు, 50 నెలలు, 35 నెలలు అలాగా ఒక్కొక్క వెంచర్ ఒక్కొక్కలాగా మేము టైం ఇస్తూ కస్టమర్ నుంచి మేము వ్యాపారం చేసుకుని వచ్చానమ్మా. ఈరోజు నేను 2002లో 30,000కి అమ్మింది ఈరోజు గజం 25,000 ఉందమ్మా. 100 గజాలు మేము 30,000కి అమ్మితే ఈరోజు ఒక గజం 25,000 ఉందమ్మా. దానివల్ల మా కస్టమర్లు అందరూ చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే ఒక సైట్ అమ్ముకొని, సార్ మీ సైట్ ఆ రోజు 30,000 రూపాయలకి ఇచ్చారు, 30 నెలలు టైం ఇచ్చారు, ఈరోజు ఆ సైట్ మేము అమ్మి ఇల్లు కట్టుకున్నాం, లేదా నా కూతురికి పెళ్లి చేసాము, లేదా నా కొడుకు ఉద్యోగానికి ఈ అమౌంట్ పెట్టుకున్నాను, లేదా నా కొడుకు సిటీలో ఒక హౌస్ కొన్నాను అని వాళ్ళు ఆ సైట్ అమ్మి నా ఇంటికి వాళ్ళు వచ్చి ఏదో గిఫ్ట్ ఒక ఫ్రూట్స్ తెచ్చిస్తే వాళ్ళు నాకు ఒక 10 కేజీలు బంగారం ఇచ్చిన కన్నా ఎక్కువగా నేను ఫీల్ అయ్యానమ్మా. ఇదే బిజినెస్ మనం జీవితాంతం ఇలాగే చెయ్యాలని కొన్నాళ్ళ వరకు పార్ట్నర్స్తో వ్యాపారం చేస్తూ వేరే వేరే పేర్ల మీద, అలాగేంటంటే సాయి గణేష్ అని, తర్వాత SS అని, SSVL అని, విజయలక్ష్మి అని రకరకాల పేర్లతో పార్ట్నర్స్తో చేసుకొని వస్తూ నేను సుమారు 7 years నుంచి
ఈ బిఎస్ఆర్ ప్రాపర్టీస్ పేరు పెట్టుకొని సింగిల్గా నేను ప్రయాణం చేస్తున్నానమ్మా. ఇంతవరకు అయితే నేను సుమారు పార్ట్నర్స్తో కలిసి నా సింగిల్గా కలిసి ఒక 55 వెంచర్ల వరకు వేసానమ్మా. వేస్తూ అలాగే చిన్న కస్టమర్లు నేను వాళ్ళు నెల నెల వాళ్ళు సంపాదించిన ఆదాయంలోంచి నెలకి 1000 రూపాయలు, 300 నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 5000 ఆ స్థాయిలో ఈరోజు కూడా 5000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోనే రామభద్రపురం దగ్గర ఒక వెంచర్ వేయడం జరిగిందమ్మా. అదేంటంటే మనకి ఎర్రచందనం మొక్కలుతో వేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు 2 వెంచర్లు వేసామమ్మా పార్ట్నర్షిప్తో. ఇది నా ఓన్ వెంచర్ అమ్మా. అయితే బిఎస్ఆర్ గారు చిన్నప్పుడు రైతు కుటుంబంలోనే పుట్టినప్పటికీ ఆయనకి వ్యాపారం మీద మక్కువ ఎక్కువ. అవునమ్మా. చాలా వ్యాపారాలు ప్రయత్నించేశారు, లాభ నష్టాలు చూశానమ్మా. అయితే మీరు పడిపోయినప్పుడు ఎవరు చేయుతనివ్వలేదు, ఇవ్వలేదు, మీరు తీసుకోలేదు కూడా. ఇటువంటి ఇవ్వలేదని కాకుండా తీసుకోలేదు. ఇటువంటి పరిస్థితి ఒక సాధారణ ప్రజలకు ఎవరికైనా వస్తే వారి పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఈ ఈఎంఐ పద్ధతిలో భూమిని అమ్మాలి అనే ఆలోచన అయితే పెట్టుకున్నారు. అవునమ్మా. సార్, వివాహ విషయం ఏంటి? మరి ఇన్ని హెచ్చు తగ్గుల్లో పెళ్ళి ఎప్పుడైంది? ఎంతమంది పిల్లలు? మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? నాకు పెళ్ళి అయితే చిన్నతనంలో అయిపోయిందమ్మా. నా భార్య కూడా నా సొంత మేనమామ కూతురు, మా అమ్మాల అన్నయ్య కూతురేను. మా నాన్నమ్మ, మా అమ్మ, నా భార్య ఒక్కింటి పిల్లేనమ్మా. అలాగే నాకు చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళు ఉండేటప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో మేము చనిపోతామని చెప్పేసి చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేసి అలా జరిగేది. అది నాకు కూడా జరిగిందమ్మా. వాళ్ళేమో నాకు 18 సంవత్సరాలు, మా ఆవిడకేమో 14 సంవత్సరాలమ్మా. ఆ టైంలో నేను పెళ్లి చేసుకున్నాను. చేసుకొని నా కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాపార రంగంలోకి వచ్చానమ్మా. అయితే నాకు సపోర్ట్ ఉన్నారు, లేరని కాదు, కానీ ఎవరు సపోర్ట్ తీసుకోలేదమ్మా. నాకు సపోర్ట్ ఇచ్చే ఫ్యామిలీ అయితే ఉంది, కానీ తీసుకోలేదు. అంటే నా కాళ్ళ మీద నిలబడాలి, చేయాలని చెప్పి వచ్చానమ్మా. నాకు 3 ఆడపిల్లలమ్మా. 2 పెళ్ళిళ్ళు చేస్తాను. ఇంకా ఒక అమ్మాయి ఉందమ్మా. అమ్మాయి కూడా మనకి బీఎస్సీ బీఈడీ అయ్యింది. అయినప్పుడు కూడా నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేక నా చిన్న కూతురుని కూడా వ్యాపారంలోనే పెట్టానమ్మా. బిఎస్ఆర్ గారు బేసిక్గా ఎవరైనా ఫ్యామిలీలో హెడ్ ఎవరైతే ఉంటారో బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళు బిజినెస్ చేస్తారు, మిగిలిన వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివిస్తారు, లేదా చక్కగా నేను చూసుకుంటున్నాను కదా లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ ఈ రోజు నేనున్నా లేకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి అనే ఒక మంచి ఆలోచనతో మేడం గారి దగ్గర నుంచి, అంటే మీ వైఫ్ దగ్గర నుంచి ఇంట్లో పిల్లల వరకు అందరినీ కూడా ఇదే వ్యాపార రంగంలోకి దించారని తెలిసింది. ఎంతవరకు నిజమండి? అది నిజమేనమ్మా. అయితే వ్యాపారంలో దించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయమ్మా. ఈ రియల్ ఎస్టేట్ అనేది చాలామంది చేస్తున్నారు, నేను చేస్తున్నానమ్మా. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేసుకొని డబ్బు సంపాదించుకొని, ఇప్పుడు మీరు చెప్పినట్లే ఏదో పై దేశాల్లో పిల్లలు చదివించుకోవడం, డబ్బు సంపాదించుకోవడం సిటీలో ఉంటారమ్మా. కానీ నా ఆలోచన అయితే అది కాదమ్మా. ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ బిఎస్ఆర్ సంస్థ అనేది నిలబడాలి. పేదవాళ్ళకి, ప్రతి పేదవాడికి స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించాలనే ఆలోచనతోనే నేను ఈ బిఎస్ఆర్ ప్రాపర్టీస్ పేరు పెట్టుకొని ఈ సంస్థను స్థాపించానమ్మా. ఈ సంస్థలో నా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో నా వారసులు అందరూ, ఈరోజు నా కూతుర్లు, రేపు నా మనవళ్ళు, రేపు నా ముని మనవళ్ళు కూడా ఈ సంస్థని నడిపించాలనే ఆలోచనతో ఉన్నామమ్మా. ఎందుకంటే ఒక భరోసా ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనేనమ్మా. ఇప్పుడు నేను ఒక్కడనే రంగంలో దిగి రియల్ ఎస్టేట్ చేసుకొని ఒక 100 కోట్లు, ఒక 500 కోట్లు, 1000 కోట్లు సంపాదించుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ అది నా ఫ్యామిలీ వారికే బాగుంటుంది అనమాట. అలా కాకుండా నేను నా ఫ్యామిలీ ఇందులోనే ఉంటూ నా కస్టమర్లకు భరోసా ఇవ్వడానికి కోసమనే నా ఫ్యామిలీ ఇందులో దింపానమ్మా. దింపుతూ నా తర్వాత కూడా చూసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే నేను వేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడాను ఇప్పుడు మనకి 30 నెలలు, 24 నెలలు, 50 నెలలు ఆ టైంలో మనం వేస్తున్నాం ఇన్స్టాల్మెంట్. దానికి నా తర్వాత భరోసా కావాలంటే నా ఫ్యామిలీ ఉండాలమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇంటి కళని నెరవేర్చుకోవడానికి బిఎస్ఆర్ ప్రాపర్టీస్ అనేది ఒక ఆసరా చేయుత కావాలని కోరుకున్నారు. అయితే ఇప్పుడు ఎర్రచందనం మొక్కలు సొంతిల్లు మాత్రమే కాకుండా తక్కువ పెట్టుబడితో అధిక రాబడిని తెచ్చే ఎర్రచందనం మొక్కల స్కీమ్ని కూడా మన ముందుకు తీసుకొచ్చారు. దాని గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈ ఎర్రచందనం మొక్కల స్కీమ్ అనేది రామభద్రపురం, విజయనగరం జిల్లా రామభద్రపురం సిటీకి అతి దగ్గరలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో, హైవేకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వేయడం జరిగిందమ్మా. ఒక 20 ఎకరాలు.
అలాగే సొంత ఇంటి కలే కాకుండా నా కస్టమర్లు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం రేపు రానున్న రోజుల్లో ఎర్రచందనానికి ఎంత వాల్యూ ఉందో మన అందరికీ తెలుసు. కాబట్టి దానికోసం 2 స్టేట్లు కూడా పర్మిషన్స్ ఇస్తున్నామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. అలాగే ఈ మధ్య రీసెంట్గానే 3 నెలల క్రితమే ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీనికోసం పర్మిషన్స్ ఇస్తున్నాము, మీరు అందరూ పండించుకోండి, మన భారతదేశం దక్షిణ భారతదేశంలో ఎవరైనా పండించుకోవచ్చు, పర్మిషన్స్ అయితే మేము ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. దాంతో మేము అందరం కూడా రేపు రాబోయే తరానికి పిల్లల భవిష్యత్తు కోసం బాగుంటుందనే ఆలోచనతోనే ఈ వెంచర్ వేయడం జరుగుతుందమ్మా. అలాగే అతి తక్కువ రేట్లో ఈ వెంచర్ కూడా వేస్తున్నానమ్మా, సిటీకి అతి దగ్గరలో. ఇది ఎర్రచందనం మొక్కలు 16 సంవత్సరాలు చెప్పారు. ఈ 16 సంవత్సరాల్లో వచ్చే అవకాశం కూడా ఉందని మాకు అనిపిస్తుందమ్మా. ఎందుకంటే ఇంత ముందు కూడా మేము వేసాము, అది బాగానే గ్రోత్ వచ్చింది. ఇది కూడా అలాగే వస్తున్న ఆశతో వేస్తున్నామమ్మా. దీనివల్ల రేపు నా కస్టమర్లు, నా ఏజెంట్లు, నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది ఆలోచనతోనే వేస్తున్నామమ్మా. అయితే ఈ ఎర్రచందనం మొక్కలు స్కీమ్ ఎలా ఉంటుంది అంటే ప్రజలకి అందుబాటులో ఎటువంటి ధరల్లో, డౌన్ పేమెంట్ ఎంతవరకు పేమెంట్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, నెలకి మినిమం స్టార్టింగ్ ప్రైస్ వాళ్ళు ఎంత పే చేసుకోవచ్చు, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని రేటు కూడా 3700 పెట్టామమ్మా, పెద్ద రేటు కాకుండా. సిటీకి అతి దగ్గరలో ఈ 16 సంవత్సరాల తర్వాత సుమారు గజం 20,000 నుంచి 25,000 రూపాయలు రేటు పెరుగుతుందమ్మా ల్యాండ్ కాస్ట్ అయితేను. అలాగే అతి తక్కువ పెట్టుబడితో కస్టమర్ రేపొద్దు మంచి ఆదాయాన్ని సంపాదించాలని ఆలోచనతోనే పెట్టామమ్మా. అలాగే మేము 3,700 రూపాయలు రేటు పెడుతూ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా జాయినింగ్ ఫీజుగా 50,000 రూపాయలు కట్టి ప్రతీ నెల మినిమం 5,000 రూపాయల చొప్పున కస్టమర్ పే చేసుకొని అలాగే 24 నెలలు కడుతూ ఈ అమౌంట్ మిగతా అమౌంట్ ఏమో 24 నెలలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలమ్మా ఈ స్కీమ్ పద్ధతిలో. లేదు అనుకుంటే ఒకేసారి అంత అమౌంట్ లాస్ట్లో కట్టలేమనుకుంటే మధ్య మధ్య అంత అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ ఇది రిసీప్ట్ తీసుకోవచ్చమ్మా. ఈ అమౌంట్ అంతా పూర్తి అయినాకే మేము రిజిస్ట్రేషన్ చేస్తామమ్మా. ఈలోపు వాళ్ళకి ఫ్లాట్ ఏమైనా మాకు పలానా ఫ్లాటే కావాలనుకుంటే 1,00,000 రూపాయలు కడితే ఫ్లాట్ రిజర్వేషన్ కూడా సౌకర్యం కల్పించామమ్మా. అలాగే ఈ కస్టమరు ఎక్కువ అమౌంట్ కట్టుకోలేని ఉద్దేశంతోనే ఫస్ట్ 50,000 పెడుతూ తర్వాత నెలకు 5,000 పెడుతూ ఇంకా 2,10,000 రూపాయలు 24 నెలలు కట్టుకునే అవకాశం కూడా ఇచ్చామమ్మా. ఈలోపు వాళ్ళకి ఏదో ఒక అవకాశం కలిగేటప్పుడు మిగతా అమౌంట్ కట్టి రిజిస్టర్ చేయించుకుంటారని ఆ పద్ధతిలో పెట్టామమ్మా. ఎందుకంటే అతి పేదవాడి కోసం, మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఈ వెంచర్ వేసానమ్మా. ఇందులో అందరూ భాగస్వాములు కావచ్చు, డబ్బున్నోళ్ళు రావచ్చు, పేదవాళ్ళు రావచ్చు, అందరికీ అవకాశం ఉందమ్మా. కాబట్టి ఆ పద్ధతిలో దీన్ని ఈఎంఐ పద్ధతిలో నడిపిస్తున్నామమ్మా. ఇప్పుడు కొంతమంది స్టార్టింగ్ లోనే మొత్తం పేమెంట్ అంతా చేసి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మరికొంతమంది మీరు చెప్పినట్లుగా 24 నెలల పరిమితిలోని కంప్లీట్ చేసుకోవచ్చు. అవునమ్మా. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ మొక్కల పెంపకం ఎన్ని సంవత్సరాలు మీరు బాధ్యత వహిస్తారా, వాళ్ళు బాధ్యత వహిస్తారా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా వ్యూయర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగేనమ్మా. దీనికి ఏంటంటే 16 సంవత్సరాల్లో మొక్క మనకి గ్రోత్ వస్తుందని చెప్పారమ్మా. 16 సంవత్సరాలలో గ్యారెంటీగా వస్తుంది. ఒకవేళ రాకపోయినా మరొక సంవత్సరం 2 సంవత్సరాలు పెరిగినా ఈ 16 సంవత్సరాలు మొక్క గ్రోత్ వచ్చి కటింగ్ చేసుకున్నంత వరకు కూడా బాధ్యత సంస్థ భరిస్తుందమ్మా, బిఎస్ఆర్ ప్రాపర్టీ సంస్థనే. కాకపోతే ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ 24 నెలలు టైం అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ కస్టమరు 5,000 కట్టవలసి ఉందమ్మా సంవత్సరానికి. అలాగే ప్రతి సంవత్సరం మా కస్టమర్కి ఒక పిక్నిక్ కూడా ఏర్పాటు చేసామన్నమాట. అలా ఎందుకు చేసామంటే చాలామంది మొక్కలు వేస్తున్నామని చెప్తూ మొక్కలు వేస్తున్నారు, దాన్ని సంరక్షణ చేయట్లేక ఆ మొక్కలు పెరకాల ఉండిపోయామ్మా. అది మేము పెంచుతున్నామో లేదో మా కస్టమర్ తెలియాలంటే ప్రతి సంవత్సరం ఒక పిక్నిక్ నేను పెట్టాలి. అదే మనం మామూలుగా 2 అబ్బాయి చూద్దరంటే వాళ్ళు రారు. అదే నేను పిక్నిక్ అనుకోండి, ఇది ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి అనే ఆలోచనతోనే కస్టమర్ ఉంటాడమ్మా. అలాగే మాకు రిలేషన్షిప్ కూడా అక్కడ ఏర్పడుతుంది. అలాగే మా పిక్నిక్లో చాలామంది నిన్నటి వరకు ఎవరో తెలియని వాళ్ళు కూడా ఆ రోజు అక్కడ కలిసి అలా కొన్ని సంబంధాలు కూడా చేసుకున్నారమ్మా. ఒక రిలేషన్షిప్ ఈరోజు విడిపోతుంది. అంటే ఇద్దరమే ఉండాలి, ఎందుకు ఎక్కువ మనం ఉండకూడదు, ఈ రకంగా మనం ఉండాలనే ఆలోచనతో చాలామంది ఉన్నారమ్మా. దాన్ని విరుద్ధంగా మేము ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం 2-3 సార్లు మా కస్టమర్లందరినీ పిలిచి మా వెంచర్లు ఏదో చిన్న అకేషన్లో పెట్టి
కస్టమర్ రిలేషన్స్ మెయింటైన్ చేద్దామని ఆలోచనతో ఉన్నానమ్మా. దానివల్ల కస్టమర్ వచ్చి ఈ వెంచర్ బాగుందా లేదా, చెట్లు పెరుగుతున్నాయా, కరెక్ట్గా సంరక్షణ చేస్తానా లేదా బిఎస్ఆర్ గారు అని చూసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామమ్మా. చూసిన తర్వాత ఆ కస్టమరే మరో కొంతమందికి చెప్తాడమ్మా. దాంట్లో ఏంటంటే కస్టమరు బాగుంటాడు, మేము బాగుంటాడు ఆలోచన చేశాం కాబట్టి మేము పెంచే విధానాన్ని సంవత్సరంలో ఎంత పెరిగిందనే విధానం కస్టమర్ చూస్తే బాగుంటుందని ఆలోచనతోనే ఎవ్రీ ఇయర్ మేము ఒక పిక్నిక్ పెట్టి కస్టమర్లకి పిలుస్తున్నాము. అలాగే వస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారమ్మ కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడాను. వాళ్ళకి మేము మాకు వాళ్ళు భరోసాగా చేసుకోవడానికే ఈ పిక్నిక్ అంతా ఏర్పాటు చేస్తున్నామమ్మా. బిఎస్ఆర్ ప్రాపర్టీస్ ఏ ఇయర్లో స్థాపించారు? ఇప్పటికీ ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు మీకు, హ్యాపీ కస్టమర్స్? బిఎస్ఆర్ ప్రాపర్టీ స్థాపించక ముందు సుమారు ఒక 40 వెంచర్ వరకు వేసామమ్మా. ఈ బిఎస్ఆర్ ప్రాపర్టీ స్థాపించిన తర్వాత ఒక 12 వెంచర్ వరకు వేసామమ్మా. వేస్తూ ఇక్కడ నుంచి ఈ బిఎస్ఆర్ ప్రాపర్టీస్ పేరు మీదనే ఇంకా మన సంస్థను ఎలా నడిపిద్దామనే ఆలోచనతోనే ఈ సంస్థ పెట్టడం జరిగిందమ్మా. ఈ బిఎస్ఆర్ ప్రాపర్టీస్ పెట్టకముందు ఇన్స్టాల్మెంట్ పత్తులో వెళ్ళాము, ఇప్పుడు కూడా అదే పత్తులో వెళ్తున్నాము. ఎందుకంటే అతి సామాన్యుడు ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకునే కళ నెరవేర్చడానికే ఈ బిఎస్ఆర్ ప్రాపర్టీస్ సంస్థ పెట్టడం జరిగిందమ్మా. ఇప్పటికీ ఎన్ని ప్లేసుల్లో సార్, మొత్తం కేవలం విజయనగరం జిల్లానా లేదా శ్రీకాకుళం విశాఖపట్నంలోనా, ఎన్ని జిల్లాల్లో ఏ ఏ ప్రాంతాల్లో వెంచర్స్ ఉన్నాయి? ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ బొబ్బిలి, సాలూరు, రాంభద్రపురం, ఆరికితోట, సీతానగరం ఏరియాల్లో ప్రస్తుతం సొంత వెంచర్స్ ఉన్నాయమ్మా. అలాగే విజయనగరంలో కూడా సొంత వెంచర్ ఉందమ్మా. విశాఖపట్నం, శ్రీకాకుళంలో మాత్రం కొన్ని మార్కెటింగ్కి, కొన్ని ఏమో డెవలప్మెంట్కి తీసుకోవడం జరిగిందమ్మా. అతి తొందరలోనే శ్రీకాకుళం జిల్లాలోనూ విశాఖపట్నం జిల్లాలో కూడా సొంత వెంచర్ లేచే ఆలోచన ఉందమ్మా. అది ఈ 2024లో మ్యాక్సిమం ఒక 2-3 నెలల్లోనే శ్రీకాకుళం జిల్లాలో ఒక 2 వెంచర్స్, అలాగే విశాఖపట్నంలో 2 వెంచర్స్ చేద్దామని ఆలోచనతో ఉన్నామమ్మా. అది తొందరగా జరుగుతుందమ్మా. సేమ్ ఇదే పద్ధతిలో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కొన్ని ఎర్రచందనం మొక్కలు వేస్తూ, కొన్ని ఏమో ఓపెన్ ప్లాట్స్ వేస్తూ ఇన్స్టాల్మెంట్ పద్ధతి నడిపిద్దామని ఆలోచనతో ఉన్నామమ్మా. అది తొందరగా నెరవేరాలని భగవంతుని కూడా కోరుకుంటున్నాను. నా కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా వెయిటింగ్తో ఉన్నారు. ఉన్న 2 జిల్లాల్లో కూడా చాలామంది కస్టమర్లు ఇక్కడ వేయమని చెప్తున్నారమ్మా. అలాగే నా సంస్థకి సుమారు ఒక 3,000 మంది ఏజెంట్ వరకు ఉన్నారు. కస్టమర్లు కూడా సుమారు ఒక 10,000 మంది కస్టమర్ల వరకు ఉన్నారమ్మా ప్రస్తుతం అయితే. మీ గురించి మేము ఇక్కడ ఎంక్వైరీ చేస్తే చాలా పార్టీలు మిమ్మల్ని రాజకీయ రంగ ప్రవేశం చేయమని బ్రతిమలాడుతున్నాయని, వస్తే బాగుంటుంది అని చెప్పి అడుగుతున్నారని, అయినా మీకు ఇష్టం లేదన్న విషయం తెలిసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలోని అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. మరి మీకు వారంతటి వారి పార్టీ వాళ్ళు వచ్చి టికెట్ ఇస్తాం రండి అన్నా కూడా మీరు వద్దు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? నేను రాజకీయంలో ఉండడం అంటే నిజమేను. నాకు ఓటు హక్కు లేనప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేశానమ్మా. నేను అప్పటి నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో ఉన్నానమ్మా. కానీ ఏ రోజు కూడా రాజకీయాల్లో క్యాండిడేట్ అవ్వాలనే కోరిక అయితే నాకు లేదమ్మా. రాజకీయంలో ఒక కార్యకర్తగా ఉండి ప్రజలకు సేవ చేసుకుందాం ఆలోచనతో ఉన్నానమ్మా నేను. అలాగే రాజకీయంలో ఉన్నాను కూడా. కానీ రాజకీయంలో వెళ్తే కొంతమంది జనాలకి నేను సేవ చేయలేను, నెక్స్ట్ ఈ వ్యాపారాలు చేసుకోలేని ఉద్దేశంతోనే ఉన్నానమ్మా. అలాగని వ్యాపారాలు చేసుకోవచ్చు, రాజకీయాలు ఉన్నా చేయకూడదని కాదు. అంటే నా ఉద్దేశం వేరమ్మా. నేను ఒక అనాథాశ్రమం పెట్టాలనుకుంటున్నానమ్మా. అది 2027లో పెట్టాలని ఆలోచనతో ఉన్నానమ్మా నేను. కాబట్టి ఇలాంటివన్నీ చేయాలంటే రాజకీయంలో నేను క్యాండిడేట్ అవ్వకూడదమ్మా. రాజకీయం కన్నా నాకు ప్రజాసేవ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలామంది ప్రజలకి ఒక మంచి మార్గంలో నడిపించి వాళ్ళు మంచి ఆస్తిపరులుగా చేద్దామని ఆలోచనతో ఉన్నానమ్మా నేను. నన్ను నమ్ముకున్న కస్టమర్లని, నన్ను నమ్ముకున్న ఏజెంట్లని, నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీని ముందు నడిపించి వ్యాపారంలో నడుస్తూ ఒక అనాథాశ్రమం పెడుతూ ఆ అనాథ పిల్లలకు కూడా తల్లిదండ్రి నేనే అయ్యి, అలాగే అక్కడ స్కూలు ప్లస్ హాస్టలు, వైద్యం, టీచర్స్ అందరికి కూడా క్వార్టర్స్ కూడా అక్కడే కట్టించి 10th క్లాస్ వరకు అనాథ పిల్లలు చదివిస్తూ 10th క్లాస్ తర్వాత మిగతా కాలేజీల్లో కూడా వాళ్ళ అనుమతి కోరి అక్కడ జాయిన్ చేస్తూ అలా చేద్దామని ఆలోచనతో ఉన్నానమ్మా.
అందుకే రాజకీయంలో ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినా చిన్న చిన్న పదవులు కానీ పెద్ద పదవులు ఉన్నామండి, అందులోకి వెళ్ళలేదమ్మా. కానీ రాజకీయంలోనే ఉన్నానమ్మా, రాజకీయం చేస్తాను, రాజకీయంలో ఉంటాను. అయితే నాయకులకి అండగా ఉంటారు, ప్రజల మధ్యలో ఉండాలని అనుకుంటున్నారు. అవునమ్మా. మరి మీరు అన్నట్టు 2027లో మీ చిరకాల వాంఛ ఏదైతే ఉందో అనాథాశ్రమం పెట్టి, 2027 అంటే ఇంకా పిల్లలు అందొస్తారు, వ్యాపారంలో కొన్ని ఓనమాలు నేర్చుకుంటారు. అవునమ్మా. సో ఇవి అవుతాయి, అవి అవుతాయి, ఈ పిల్లల చేతికి అందుకు వచ్చి నాన్నగారు ఇవన్నీ మేము చూసుకుంటాం, ప్రజలకు మీ సేవ చేయడం ఇంకా చాలా అవసరం, మీరు రాజకీయాల్లోకి వెళ్ళండి అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏవైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? అది అప్పుడు ఇప్పుడు చెప్పలేనమ్మా. రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన శైలిలో మరి ప్రఖ్యాతిగాంచినటువంటి మన బిఎస్ఆర్ గారు మన ఇంట్రోలోనే చెప్పుకున్నట్టు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. సో ఆయన వ్యాపారం అంటే మక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ వ్యవసాయాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ పండిస్తున్నారు. అది కూడా పేదలకి, అధికంగా జబ్బులతో బాధపడే వాళ్ళకి, తన కస్టమర్లకి ఉచితంగా అందిస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అడిగి. సార్ చెప్పండి, ఏ పంట పండిస్తున్నారు, దానివల్ల లాభం ఏంటి? అమ్మా, ఇప్పుడు పంట పండించే వారికి ఎవరికి లాభాలు రావమ్మా. ఎందుకంటే రైతు కష్టపడుతున్నా కానీ దానికి తగినట్టుగా, శ్రమకు తగినట్టుగా అసలు ఆదాయం అయితే రావట్లేదు. ఈరోజు ఈ దేశానికి ఇద్దరేనమ్మా, ఒకటి రైతు, రెండు జవాను. వీరిద్దరికీ సహకరించే వాళ్ళు మాత్రం ఎవరూ లేరమ్మా. వాళ్ళ మీద సినిమాలు తీస్తున్నారు, లాభాలు సంపాదిస్తున్నారు తప్పితే ప్రభుత్వాలు కానీ వేరే ఎవరే కానీ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదమ్మా. దయచేసి నాది ఒకటే విన్నపం అమ్మా, ప్రతి ఒక్కరూ రైతుకు సపోర్ట్ చేసి మంచి ఆహారాన్ని పొందాలని కోరికతోనే ఉన్నానమ్మా. అలాగే రైతులు కూడా రానున్న రోజుల్లో ఇంకా ఎరువులన్నీ ఆపేసి ఆర్గానిక్లోకి వెళ్ళి ఆర్గానిక్ వ్యవసాయం చేసి ప్రజలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నానమ్మా. అయితే సార్, ఇప్పుడు చాలా మంది ఆర్గానిక్ ఫుడ్ మేము అందిస్తున్నాం, మీరు ఇప్పుడు చెప్పారు బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ మీరు పండిస్తున్నారు, ఇలా నార్మల్ రైస్ పండించే వాళ్ళు కూడా ఇది ఆర్గానిక్ రైస్, ఆర్గానిక్ పండిస్తున్నావు అని చెప్పేసి స్పెషల్ స్టాల్స్ అయితే పెడుతున్నారు. ఏంటి అది ఆర్గానిక్ అంటారా? ప్రస్తుతం అయితే అది ఆర్గానిక్ పండించినప్పుడు కూడా ఆర్గానిక్ అయితే కాదమ్మా, అది సెమీ ఆర్గానిక్ అవుతుంది. ఎందుకంటే గత 30 ఏళ్ళ నుంచి భూమి ఏమో ఎరువులకి అలవాటు పడిపోయి ఉందమ్మా. అప్పటి నుంచి కూడా ఎరువులు వేస్తూనే ఉన్నారు, చాలా విషపూరితమైన ఎరువులు వాడుతున్నారమ్మా. కాబట్టి ఇంకొక 5 సంవత్సరాల వరకు అది ఆర్గానిక్ అవ్వదమ్మా, సెమీ ఆర్గానిక్ అవుతుంది. ఎందుకంటే భూమిలో అది పాతుకుపోయి ఉందమ్మా. అది 5 సంవత్సరాలు అయితే కానీ అది పూర్తిగా అది కొలాప్స్ అవ్వదమ్మా. అప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఏదైతే భూమిలో ఇప్పుడు ఈ రోజైతే మనం ఆర్గానిక్ వేస్తున్నామో 5 సంవత్సరాల తర్వాత ఆర్గానిక్ అవుతుంది. ఇప్పుడైతే మాత్రం సెమీ ఆర్గానిక్ అవుతుందమ్మా. అది ఈ సెమీ ఆర్గానిక్ అయినా పర్వాలేదమ్మా, చాలా హ్యాపీగా మన ఆరోగ్యాలు కాపాడుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అయితే మన వ్యవసాయంలోకి మనం ఎప్పుడైతే ఎరువు పంపించట్లేదో, మనం ఎప్పుడైతే ఆర్గానిక్ చేస్తామో కాబట్టి ఆర్గానికే లెక్క, కానీ సెమీ ఆర్గానికే మనం లెక్క వేసుకోవాలమ్మా. 5 సంవత్సరాలు పోయాక ఈ ఎరువులు అవి మనం వాడకపోతే అప్పుడు భూమి సారవంతం అవుతుంది. అప్పుడు ఇది ఆర్గానిక్ కింద మనకు వస్తుందమ్మా. మీరు పండించే ఈ బ్లాక్ రైస్ ఏదైతే ఉందో ఇది 25 కేజీల బస్తా 4000 పైబడి కూడా బయట మార్కెట్లో రేటు పలుకుతుంది. మరి మీరు ఉచితంగా ఇవ్వడానికి గల కారణం ఏంటి? అమ్మా, నాకు ఒకటేనమ్మా, నా కస్టమర్లు, నా ఏజెంట్స్, నా కొలీగ్స్ అందరికి కూడా ముందు ఇది అలవాటు చేద్దామని. నేను ఒక 10 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు నష్టపోయినా పర్వాలేదు, కానీ ఆర్గానిక్ అనేది అలవాటు చేస్తే వాళ్ళు అలవాటు పడతారమ్మా. జీవితాంతం ఫ్రీగా ఇవ్వలేను, కానీ కొన్నాళ్ళ పాటు ఇస్తే వాళ్ళు ఈ ఆర్గానిక్ మీద అలవాటు పడి వాళ్ళు పండించుకుంటారు. భూమి ఉన్న వాళ్ళు, భూమి లేని వాళ్ళేమో కొనుక్కొని తింటారనే ఆలోచనతోనే పని చేస్తున్నానమ్మా. అంతకుమించి ఇంకేం లేదమ్మా. అలాగే నాకు 3000 మంది ఏజెంట్లు ఉన్నారు, నా కస్టమర్లు 10,000 మంది ఉన్నారు. ఇందులో షుగర్ పేషెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారమ్మా. వీళ్ళకి కూడా ఆర్గానిక్ అలవాటు చేసి ఈ బ్లాక్ రైస్ అనేది పూర్తిగా షుగర్లెస్ అమ్మా. బ్రౌన్ రైస్లో ఎంతో కొంత ఉంటుంది షుగర్ ఉంటుంది, కానీ ఇందులో ఇది మాత్రం షుగర్లెస్ అమ్మా. ఈ బ్లాక్ రైస్ వల్ల చాలామంది డాక్టర్లు చెప్పారమ్మా 10 రకాల ప్రయోజనాలు ఉన్నాయని. దీనివల్ల ప్రజలందరూ ఆరోగ్యాలు బాగు చేసుకొని ఆరోగ్యవంతంగా బ్రతకాలని నాకు కోరికతో ఉన్నానమ్మా. అలాగే డబ్బు సంపాదించవచ్చు, డబ్బు సంపాదించే మార్గాలు చాలా వచ్చాయి. ఈరోజు ఎంతైనా సంపాదించుకోవచ్చు. డబ్బు సంపాదించిన తర్వాత ఓ మంచి షూట్ వేసుకోవచ్చు, మంచి షూ కొనుక్కోవచ్చు, అలాగే మంచి ఖరీదైన కార్లు కొనుక్కోవచ్చు అమ్మా, ఖరీదైన బిల్డింగ్స్ కట్టుకోవచ్చు. కానీ ఖరీదైన ఆరోగ్యాన్ని కొనుక్కోలేమమ్మా. ఆ ఆరోగ్యాన్ని మనం మన ఫుడ్ ద్వారా సంపాదించుకోవాలి. మనం ఆరోగ్యమే మహాభాగ్యంలాగా, మనం ఆరోగ్యం ఉంటే మన తరమంతా మిగతా తరమంతా ఆరోగ్యంగా ఉంటారమ్మా. మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అలాగే మనము, మన పిల్లలు, మన వారసులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరికతోనే ముందు ఈ రూట్లో నేను నడుస్తున్నానమ్మా. దీన్ని అలవాటు చేస్తున్నానమ్మా, అంతే, ఇంకేం లేదు.
ఈ హెల్త్ కాన్షియస్ వల్లనే మీరు ఆ బ్లాక్ రైస్ రెడ్ రైస్ అది పండించడం జరుగుతుందా? దీని గురించి చెప్పండి. అవునమ్మా, నేను 30 years బ్యాకే నేను దీని గురించి ఆలోచించానమ్మా. ఎందుకంటే మనం పూర్వం మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ కూడా ఎరువు లేకుండా గత్తం వేసి పంటలు పండించేవారమ్మా. కాబట్టి వాళ్ళందరూ 105 సంవత్సరాలు 110 సంవత్సరాలు బ్రతికినప్పుడు కూడా చేతిలో కర్ర లేకుండా కళ్ళకి కళ్ళజోడు లేకుండా చాలా దర్జాగా బ్రతికారమ్మా, ఆరోగ్యంగాను. ఎప్పుడైతే మనకి ఎరువులు వచ్చాయో, ఎరువులు వచ్చిన నుంచి మనకి ఇది స్లో పాయిజన్ అమ్మా. ఇది మనం తింటున్న ప్రతి ఫుడ్ స్లో పాయిజన్. నేను 30 years బ్యాకే దీన్ని క్యాచ్ చేశానమ్మా, కానీ మనం ఏం చేయలేము అందరితో పాటు మనం. కాబట్టి అప్పటి నుంచి కూడా ఏదే రకంగానే మనం ఆరోగ్యం గురించి మనం జాగ్రత్తలు తీసుకొని మనకు తెలిసిన వాళ్ళ వరకు మనం ఆరోగ్యం గురించి చెప్తూ ఏవైనా పంటలు పండిద్దామని ఆలోచన అయితే నాకు ఉందమ్మా మొదటి నుంచి కూడాను. అలాగే మొన్న కరోనాలో చాలామందిని కోల్పోయాం. కరోనా నుంచి నేను ఆలోచించి మనం ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి, ఆరోగ్యం ఎలాగ బాగుంటుందో మనం నేర్చుకోవాలని ఉద్దేశంతోనే నేను ఈ రూట్లోకి వచ్చానమ్మా. ఇక నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ నాకు ఏమో రైస్ వాళ్ళు పంపిస్తున్నారమ్మా. మరి వాళ్ళు పంపించినప్పుడు నేనే చేయకూడదు, ఎందుకు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ సలహా తీసుకొని నేను కూడా బ్లాక్ రైస్ బ్రౌన్ రైస్ పండించడం స్టార్ట్ చేశానమ్మా. ఈ రోజు వరకు నా స్నేహితులకి, నా కస్టమర్లకి, నా ఏజెంట్లకి చాలామందికి ఆరోగ్యం గురించి చెప్తూ ఇదంతా కరోనా తర్వాత మాత్రం నేర్చుకున్నానమ్మా. ఈ ఆరోగ్యం మీద చదువుకోకపోయినా పిహెచ్డీ చేశానమ్మా. ఏం తింటే బాగుంటుంది, ఎలాగ తింటే బాగుంటుంది, ఎలాగ ఉంటే బాగుంటుందని. అందుకని హోటల్ ఫుడ్ అనేది అంతా అవాయిడ్ చేసి ఇంకా మన ఇంటి సొంత ఫుడ్ మీద దృష్టి పెట్టుకొని జంక్ ఫుడ్స్ అన్నిటికీ దూరంగా ఉండి నేను ఉంటూ అలాగే ఉండాలనే ఉద్దేశంతో చాలామందికి సజెషన్ ఇస్తూ నేను ఈ బాటలో నడుస్తున్నానమ్మా. ప్రస్తుతం నేను బ్లాక్ రైస్ బ్రౌన్ రైస్ కూడా పండించానమ్మా. వ్యవసాయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్ళిపోతూ మరి ఈరోజు మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు మా JB9 మీడియా ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీ JB9 మీడియా కూడా చాలా మంచి మంచి విషయాలు ప్రజలకు అందిస్తున్నందుకు నేను చాలా ఆనందంగా భావిస్తున్నానమ్మా. మీరు చాలా దూరం నుంచి నా కోసం వచ్చారు, ఏమి ఆశించకుండా నా దగ్గరికి వచ్చారు. కాబట్టి మీ JB9 అనేది చిరకాలం ఇలాగే అందరి దగ్గర యోగక్షేమాలు కనుక్కుంటూ మంచి మంచి విషయాలు అందిస్తూ ఇలాగా నడవాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.